చేస్తుంటారు కాబట్టి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఫాలో అవుతుంటే చూస్తుంటాను. ఓకే, మీరు నా అన్వేష్ని అలాగే ఏజూడ్ని ఇప్పుడు ఇద్దరిని ఫాలో అవుతున్నారు కాబట్టి సాయంత్రం 5 గంటలకి ఇటు ఏజూడ్ ఏం రివీల్ చేయబోతున్నాడు, ఏమన్నా ఐడియా ఉందా? మీరేమనుకుంటున్నారు, ఏం చేయబోతున్నాడు? నేనేమనుకుంటున్నానంటే నాకు నా అన్వేషణ వీడియోస్ లో లాస్ట్ టైం చూస్తున్నప్పటి నుంచి ఏంటంటే పర్సనల్ అటాక్ చేస్తాడు కాబట్టి మేబీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి లేదంటే అతని వ్యక్తిగతానికి సంబంధించి ఏమన్నా చేస్తే రివీల్ చేయొచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా ఏజూడ్ తరఫున? అంతే, పర్సనల్ టార్గెట్ చేస్తాడేమో అనుకుంటున్నాను అంతే. ఓకే, మరి నా అన్వేష్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది? తను ఏం మాట్లాడబోతున్నాడు సాయంత్రం 5 గంటలకి? దేశం విడిచి పారిపోతావు నువ్వు అంటూ ఇటు ఏజూడ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కదా. నేనైతే అతను ఏం చేసినా కూడా ఒక ఫేక్ ప్రోపగండా చేస్తాడు. సో అలాంటి ఫేక్ ప్రోపగండా మనం ప్లాన్ చేసుకుంటే తెచ్చుకోవచ్చు. ఓకే, చెప్పారు కదా వాళ్ళ బ్రదర్కి సంథింగ్ ఏదో కేసెస్ ఉన్నది అని చెప్పేసి, లేదంటే వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఐఏఎస్ అన్నారు. సో మేబీ దాని మీద ఏమన్నా ఎలిగేషన్స్ అలాంటివి. రైట్. సో మొత్తం మీద ఈ విషయంలో మీరు ఇటు ఏజూడ్ని సపోర్ట్ చేస్తున్నారు, నా అన్వేషణని మీరు ఇష్టపడట్లేదు ఎందుకంటే తను మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడని. మతాన్ని అడ్డు పెట్టుకొని చెప్పండి. అదే 100% దాని గురించి. ఎందుకంటే యాజ్ ఏ ట్రూ హైందవ పీపుల్ గా నాకేంటంటే నా మతం జోలికి ఎవరు వచ్చినా సరే, అది ఏజూడైనా నా అన్వేషణ అయినా లేకపోతే మీరైనా ఇంకెవరైనా సరే 100% ఖండిస్తాను. ఎందుకంటే అది నా మత స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ రాజ్యాంగం అనేది. సో తప్పదు, ఖండించాలి ఇలాంటి విషయాలు అందరూ. ఓకే ఓకే, థ్యాంక్స్ రవి గారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, విమలాదేవి గారు. విమలాదేవి గారు చెప్పండి, మీరు చూసారా ఇటు ఏజూడ్ అన్వేషణ, నా అన్వేష్ ఇద్దరు చేసిన కామెంట్స్ కానీ ఈ మధ్యకాలంలో సాయంత్రం 5 గంటలకి ఒకరి గురించి ఒకరు బహిర్గతం చేస్తాను, నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. మీరు ఇవన్నీ చూసారా? మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత? ఏమనిపిస్తుందండి, చాలా చిల్లరగా అనిపిస్తుంది అండి. చాలా అంటే చాలా చిల్లరగా అనిపిస్తుంది. అతను అదేంటి పుచ్చకాయ అదంతా పెట్టటము, ఆయన టాకింగ్, ఆయన మాటలు ఎంత గలీజ్గా ఉన్నాయి, అసలు వినటానికే అసహ్యంగా ఉందండి. అయితే 2026లో నేను బూతులు మాట్లాడను, నాకు ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి చెప్పారు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చారు, ఈ సంవత్సరం నేను బూతులు మాట్లాడను అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయనండి. వాడెవడు ఆంజనేయ స్వామి చెప్తాడు అది ఇది అని అనటానికి? అంత పెద్ద మనుషులను గరకపాటి గారిని పట్టుకొని కోటేశ్వరరావుని పట్టుకొని మాటలు మాట్లాడటం మాకేం నచ్చట్లేదండి. వాళ్ళు పెద్ద మనుషులు, ఎంతో లోకానికి జ్ఞానాన్ని అందించే గురువులు వాళ్ళు. వాళ్ళను ఈ విధంగా మాట్లాడటము ఎంత మట్టుకు సమంజసము? మేము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నామండి. ఓకే, మీరు గతంలో ఎప్పుడైనా అన్వేష్కి సంబంధించిన వీడియోస్ చూసేవాళ్ళ? చూడలేదండి, మేము చూడలేదు. ఈ మధ్యనే 2-3 రోజుల నుంచో చూస్తున్నామండి. ఓకే, అతను చేస్తున్న ఈ కామెంట్స్ వల్ల మీరు హట్ అయ్యారు, అందుకే ఈ మధ్య కాలంలో వీడియోస్ చూస్తున్నాను. నాకు అసలు అది జీర్ణించుకునే ఓపిక కూడా లేదు, ఆ మాటలు వినే అంత ఇది కూడా లేదు నాకు. అంత అసహ్యంగా మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏంటండి, ఇవన్నీ ఒక రూమ్ లేసి చీకటారలేసి కొడితే అప్పుడు దేవుడు వస్తాడా దయ్యం వస్తాడా తెలుస్తుందండి. ఓకే రైట్, మాటలు మాట్లాడుకుంటూ మొత్తం వ్యవహారం అంతా గలీజ్ గా చేసుకుంటూ ఇదంతా న్యూసెన్స్ చేసుకుంటూ ఒక పెద్ద వాళ్ళని పట్టుకొని మాట్లాడటము చెయ్యటము, వాడెవడండి మాట్లాడటానికి? వాళ్ళు ఎంతో గొప్ప మహా గురువులను పట్టుకొని మాట్లాడుతూ ఉంటే మాకు బాధ అనిపించదండి. ఓకే, మొత్తానికి మీరు తను పెద్దవారి మీద మాటలు వదిలేశాడు, ఆ మాటలు సరైనవి కావు కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, అలా మాట్లాడే హక్కు లేదు, అధికారం లేదని అంటున్నారు, అంతేనా? ఓకే రైట్. సో మొత్తం మీద ఇటు విమలాదేవి గారు అయితే ఖచ్చితంగా ఇటు నా అన్వేషణ కానీ ఇటు ఏజూడ్ని కానీ ఇద్దరిని ఫాలో చేయట్లేదు సోషల్ మీడియా మాధ్యమంలో. కానీ చాలా క్లియర్గా ఇటు అన్వేష్ చేసిన మాటలు, అన్వేష్ వదిలేసిన మాటలు, మాట్లాడిన బూతులు, పెద్దవారిని ఎంతోమంది సమాజానికి వాళ్ళు ఎంతో చేశారు, ఎంతో చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని మాటలు అనే హక్కు ఎవరిచ్చారు? అసలు ఎవరు అతను, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తున్నారు ఇటు విమలాదేవి గారు అయితే చాలా క్లియర్గా. ఇటు ఇంతకుముందు కాల్ చేసిన కాలర్ ఇటు ఖమ్మం నుంచి రవి, ఆయన కూడా చాలా క్లియర్గా ఏజూడ్నే నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను అన్వేష్ వీడియోలు అలాగే ఇటు ఏజూడ్ వీడియోస్ గతంలో ఇద్దరివి చూస్తూ వచ్చాను ఇప్పటిదాకా, కానీ నాకు మాత్రం అన్వేష్ చేస్తున్న వీడియోస్ ఈ మధ్యకాలంలో నచ్చట్లేదు. అతను యూజ్ చేస్తున్న పదజాలం కానీ అలాగే అతను ఇటు బత్తాయిలు
అంటూ ఇటు ఆరెంజ్ ఆర్మీ వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. అవన్నీ కూడా నాకు నచ్చట్లేదు, మతాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఒప్పుకునేదే లేదంటూ ఇటు ఖమ్మం నుంచి రవి ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఇటు విమలాదేవి గారు అయితే చాలా క్లియర్గా వీళ్ళిద్దరు వీడియోస్ ఎప్పుడు చూసింది లేదు, కానీ మొత్తానికైతే ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లోనే ఆ వీడియోస్ చూసినట్టున్నారు. చాలా బాధపడుతూ ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఎవరిచ్చారు మీకు అలా మాట్లాడడానికి, అసలు అలాంటి మాటలు వినడానికి నా వల్ల అవ్వలేదు, నేను వినలేకపోయాను అంటూ ఇటు విమలాదేవి గారు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఇష్యూలో సాయంత్రం 5 గంటలకి మరి ఎలాంటి ట్విస్ట్లు టర్న్స్ ఉండబోతున్నాయి. ఇటు ఆల్రెడీ ఏజుడ్ అయితే చాలా క్లియర్గా అన్వేష్కి చెప్తున్నాడు, నా తమ్ముడు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను, ఖచ్చితంగా ఒప్పుకున్నాను కూడా, దానికి ఆ తప్పుకు తగిన శిక్షను కూడా అనుభవిస్తున్నాడు, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టే నేను ఆ వీడియోని డిలీట్ చేశాను కానీ మళ్ళీ పోస్ట్ చేశాను అంటూ ఇటు ఏజుడ్ అయితే చెప్పుకొచ్చాడు. సో మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, హరీష్ ఫ్రమ్ హైదరాబాద్. హరీష్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు చెప్పండి, ఈ టోటల్ ఎపిసోడ్ ఇటు ఇద్దరికి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ వీటన్నిటిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎవరినైనా సపోర్ట్ చేస్తున్నారా దీంట్లో, లేకపోతే ఇద్దరికి విరుద్ధంగా కూడా ఉన్నారా ఏంటి? లేదు సార్, నేను అజయ్ ఏజుడిని సపోర్ట్ చేస్తున్నా సార్. ఓకే. ఎందుకంటే ఒక హిందువుగా పుట్టి మన హిందూ దేవతల్ని ఇట్లా కించపరిచి మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. ఓకే, అంటే దేవుడు నేను కూడా అన్ని చదువుకుంటున్నాను, నేను కూడా అన్ని మతాలను నేను కూడా గౌరవిస్తాను అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చాడు. క్షమాపణలు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు కదా హరీష్ ఈ అన్వేష్. ఓకే, హరీష్ని మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఎక్కువ శాతం ఏజుడ్ని సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఏజుడ్ని సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అన్వేష్ యూజ్ చేసిన పదజాలం, అలాగే ఆయన బత్తాయిలు అంటూ ఇటు హిందూ సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు అన్న భావన చాలామందికి ఉంది. సో హిందూ సంఘాలని, అలాగే దేవతలని, దేవుళ్ళని వీళ్ళందరినీ ప్రశ్నించే హక్కు లేదు నా అన్వేష్కి అంటూ చాలామంది ఇప్పటిదాకా మనకు కాల్ చేసిన ఇటు రవి గారు అదే చెప్తున్నారు, విమలాదేవి గారు అదే చెప్పారు, ఇటు హరీష్ గారు కూడా అదే చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా క్లియర్గా ఇటు నా అన్వేష్ చేసిన ప్రయత్నం, నా అన్వేష్ యూజ్ చేసిన పదజాలం ఇవన్నీ తప్పుగా కనిపిస్తున్నాయి, అందుకే అతన్ని మేము సపోర్ట్ చేయట్లేదు, ఏజుడ్నే సపోర్ట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొస్తున్నారు. సో మరి మొత్తం మీద సాయంత్రం 5 గంటలకి ఏం జరగబోతుంది? ఇటు 5 గంటలకి ఏజుడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్, అన్వేష్కి సంబంధించిన ఎలాంటి ఇంపార్టెంట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వబోతున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఇటు నా అన్వేష్ ఇంకా తన ఫ్యామిలీ గురించి, ఏజుడ్ గురించి కావచ్చు, అలాగే ఏజుడ్ బ్రదర్ గురించి కావచ్చు. ఒక పోస్ట్ అయితే చాలా క్లియర్గా, హాయ్ జూడ్ బ్రో, టుమారో అబౌట్ యువర్ బ్రదర్, ఆల్ బత్తాయిలు ఫినిష్, అబౌట్ యువర్ బ్రదర్. సో మొత్తం మీద అబౌట్ యువర్ బ్రదర్ అంటున్నాడు, తన సోదరుడి గురించే, తన సోదరుడినే మెయిన్ సబ్జెక్ట్గా పెట్టుకొని మరి సాయంత్రం 5 గంటలకి ఇటు అన్వేష్ మాట్లాడబోతున్నాడు. కొంత ఉత్కంఠం నెలకొంది ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్య, ఇద్దరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయబోతున్నారు అని. కానీ ఎట్ ద సేమ్ టైం చూస్తూ ఉంటే గడిచిన కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ఎక్కడ స్టార్ట్ అయిన ఇష్యూస్ ఇవన్నీ ఎక్కడికి చేరుకుంటున్నాయి, దేవుళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు, అన్య మతాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి, ప్రజల మనోభావాలు